జైబోలే మన సభ్యులు అల్లాడి ఈశ్వరయ్య గారి కుమారుడు ప్రవీణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో గత 15 రోజులుగా ఉండి సేవ చేసుకొని ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. వారి యొక్క అనుభవాలు. వచ్చిన యాత్రికులకు మన లంగర్లో భోజన వసతి చాలా బాగున్నదని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మేము వారికి ఉదయం అల్పాహారం 3-4 రకాలు, తర్వాత టీ స్నాక్స్, తర్వాత మధ్యాహ్నం భోజన వసతి, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజన వసతి కల్పించడం జరిగింది. వారంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు రోజు 4000 నుంచి 5000 మంది భక్తులు వచ్చి ప్రసాదాలు స్వీకరించారు. భోజన ప్రసాదాలు చాలా సంతృప్తిగా వాళ్ళు భోజనం స్వీకరించారు. తర్వాత వాళ్ళ అనుభవంలో ఏ పదార్థాలు తినాలని చెప్పేసి కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉండే ఆ విధంగా మనము సౌకర్యం కల్పించాము. మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట యొక్క పేరు తెలుగు రాష్ట్రాలకి కాకుండా సౌత్ స్టేట్స్ అన్నిటికీ, అంటే కర్ణాటక నుంచి కావచ్చు, తెలంగాణ, మన తమిళనాడు, మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు ప్రసాదం స్వీకరించారు. ధన్యవాదాలు ప్రవీణ్ అన్న. అనివార్య కారణాల వల్ల మా ఫ్లైట్ 3 గంటలు లేట్ అయినందువల్ల నిన్న రాత్రి లంగర్లో కలుసుకోలేకపోయాం. దారి మధ్యలో వీరికి సెండ్ ఆఫ్ చేస్తూ మేము వెళ్తున్నాం. వీరందరికీ మరొకసారి ఇన్ని రోజులు సేవ చేస్తూ ఇంటికి తరలి వెళ్తున్న వీరందరికీ ప్రయాణం సుఖవంతంగా శుభంగా జరగాలని చెప్పి మరొకసారి అమరేశ్వరుని ప్రార్థిస్తూ జై బోలో అమర్నాథ్ మహారాజ్ కి.